Hello and welcome to lesson number 30 in our study through the book of Revelation. మన ప్రకటనల గ్రంథ ధ్యానంలో 30వ సెషన్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. And today we are going to be opening chapter 20 and we are going to be looking at all of the 15 verses of the chapter. ఈ రోజు మన ధ్యానాలు ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయమును ఆరంభించుకొని ఆ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. Now, in our study over the last couple of weeks in chapter 19, we saw the triumphant return of Jesus Christ to the earth with his saints. గత రెండు సెషన్స్ లో మనం 19వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు తన మహిమగల శరీరముతోని తన పరిశుద్ధుల సమూహముతోని ఈ భూమి మీదకి తిరిగి రావడం గురించి మనం చూసాం. And that return of Jesus to the earth really was the climax of all that we had been reading up until that point. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినటువంటి ఆ సంఘటన అప్పటి వరకు మనం ధ్యానం చేస్తున్నటువంటి సంఘటనలన్నిటికీ కూడా ముగింపుగా అక్కడ ఉంది. The question we deal with today is what happens next? అయితే ఈ రోజు మనం చూడబోయేటువంటి అంశం ఏంటంటే ఆ ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? People in general and Christians specifically have wondered for centuries, what is life after death of our mortal bodies? What is that life in eternity like? మరి మానవులు మరి అలాగే క్రైస్తవులు కూడా మనము మరణించిన తర్వాత మన జీవితం ఏ రీతిగా ఉంటుంది, మన భౌతిక శరీర స్థితి ఏ రీతిగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనలు ఊహలు కలిగి ఉన్నారు. The Bible clearly teaches that there is life after the life that we have now on this earth, but of course we all would like more detail as to what that is like. అయితే బైబిల్ తేటగా చూపించేది అంటే మనం ఇప్పుడు కలిగినటువంటి జీవితానికి తర్వాత మరణించిన తర్వాత మరొక జీవితం మనకు ఉంటుంది. అయితే ఆ జీవితం గురించినటువంటి అంశాలు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నటువంటి ఆశ ఆతృత మనందరికీ ఉంటుంది. The last 3 chapters of Revelation, including chapter 20 that we'll see today, give us a top-level description of the sequence of events that happen after Jesus returns to the earth. ప్రకటన గ్రంథంలోని చివరి 2 అధ్యాయాలు మరి ఈ రోజు మనం చదవబోయేటువంటి ఈ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు ఈ భూమి మీద వచ్చిన తర్వాత జరగబోయేటువంటి సంఘటనల గురించినటువంటి వివరణ మనకి ఇస్తూ ఉన్నాయి. And today we begin the process of looking at what the book of Revelation tells us about what is to come after we return to the earth with Jesus Christ. అయితే ఈరోజు 20వ అధ్యాయంలో యేసు ప్రభువుతో మనం ఈ భూమి మీదకి తిరిగి దిగి వచ్చిన తర్వాత ఏమి జరగబోతుంది అన్నటువంటి అంశాలు తెలియజేస్తూ ఉంది. And I'm going to warn you in advance that what we are about to look at today is going to probably raise as many questions in your mind as the chapter answers. అయితే మీకు ముందుగానే ఒక హెచ్చరిక ఏంటంటే ఈ యొక్క అధ్యాయం ముగింపులో మనం వస్తూ ఉన్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు మీలో వచ్చే అవకాశం ఉంది. We would all love more detail about these things, but the Lord has provided us with what he's willing to provide us, and there are many things that we will not know until we get there. అయితే మనం ఇంకా ఎక్కువగా ఈ విషయాల గురించినటువంటి వివరణ తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాం, కానీ ప్రభు మనకి తెలవాల్సినంతగా ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు తిరిగి మనం ప్రభువుని కలుసుకునేటువంటి వరకు ఆ సంఘటన చేరే వరకు కూడా మనకి అర్థం కాకపోవచ్చు. So in this lesson, as we study chapter 20, we're going to see 3 very important events that occur following when Jesus returns to the earth. కనుక మనం చూడబోయేటువంటి ఈ వచనాల్లో యేసు ప్రభువారు భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత జరగబోయేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనం చూడబోతున్నాం. First, we're going to examine what this chapter teaches us about resurrections. మొట్టమొదటిగా పునరుద్ధానములను గురించినటువంటి విషయాలు ఈ వాక్యము ఈ అధ్యాయం ఏం బోధిస్తుందో మనం చూడబోతున్నాం. Contrary to what many people believe, there is not one general resurrection, but in fact, there are 2 separate resurrections that scripture tells us about. ఒకే పునరుద్ధానం ఉంటుందని ఎక్కువ శాతం మంది నమ్మే దానికి భిన్నముగా వాస్తవానికి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే 2 పునరుద్ధానాలు ఉన్నాయి అన్న విషయాలు మనకు కనబడుతున్నాయి. The second thing we're going to see in this chapter
is judgments that Christ issues upon his return to the earth. రెండవదిగా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన ప్రకటించబోయేటువంటి తీర్పుల గురించి మనం చూస్తాం. Included in these judgments, we'll also see the final judgment and outcome for Satan, who has been such a trouble to humanity since the beginning. ఆ తీర్పుల్లో మరి చివరి తీర్పుగా సాతాను యొక్క చివరి దశ ఏ రీతిగా ఉంటుంది, ఈ సాతాను మానవాళిని ఎంతో వేదనకి గురి చేసినటువంటి వాని యొక్క చివరి గతి ఎలాగుంటుందో కూడా మనం చూడబోతున్నాం. And then finally, we're going to learn some things about the 1,000-year reign of Jesus Christ on the earth, which is also known as the millennial kingdom. మరి చివరిగా మరి 1000 పరిపాలన అనేటువంటిది యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రాజ్య స్థాపన చేసి 1000 పరిపాలన గురించినటువంటి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. So let's begin by reading just the first 6 verses of the chapter, and then we'll pick up the other verses as we make our way through the Bible study. కనుక మొట్టమొదటిగా మనము మొదటి 6 వచనాలు మనం చదివి ఆ తర్వాత మనం ధ్యానం చేసే కొద్ది మిగతా వచనాలు కూడా మనం చూడబోతున్నాం. Here's what we read. Then I saw an angel coming down from heaven, having the key to the bottomless pit and a great chain in his hand. He laid hold of the dragon, that serpent of old, who is the devil and Satan, and bound him for 1,000 years. And he cast him into the bottomless pit and shut him up and set a seal on him so that he should deceive the nations no more till the 1,000 years were finished. But after these things, he must be released for a little while. And I saw thrones, and they sat on them, and judgment was committed to them. Then I saw the souls of those who had been beheaded for their witness to Jesus and for the word of God, who had not worshipped the beast or his image, and had not received his mark on their foreheads or on their hands. And they lived and reigned with Christ for 1,000 years. But the rest of the dead did not live again until the 1,000 years were finished. This is the first resurrection. Blessed and holy is he who has part in the first resurrection. Over such the second death has no power, but they shall be priests of God and of Christ, and shall reign with him 1,000 years. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకును అధికారము ఇవ్వబడెను. మరియు క్రూరమునకైనను దాని ప్రతిమకైన నమస్కారము చేయక తమ నొస్సలు యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనయ్యుందురు. ఇటు వారి మీద రెండవ మరణంకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. Let's take a moment and pray. Father, we thank you for this opportunity to come before you and to study your word. తండ్రి, నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. We learn many incredible things in the future to come from this chapter. ప్రభువా, రాబోయేటువంటి అనేక సంఘటనల గురించి ఈ అధ్యాయంలో మేము తెలుసుకుంటూ ఉన్నాం. At the same time, there are many questions that this chapter will raise for which we don't have answers. అలాగే మాకు జవాబు తెలియనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా ఈ అధ్యాయంలో నుంచి మాకు పుట్టుకొస్తాయి. Help us to understand the things that you have written here and to trust you for the things that are not written here. అయితే ప్రభువా, నీ ఇక్కడ లిఖింప చేసినటువంటి విషయాలు మేము అర్థం చేసుకోవడానికి
మీరు లిక్కింప చేయనటువంటి వాటి విషయంలో నీ అందే విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. We pray this in the precious name of Jesus. Amen. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. So as we look at these first verses of chapter 20, we see that Satan now has been thoroughly defeated. ఈ 20 అధ్యాయంలో మొదటి వచనాలు మనం చూసినట్లయితే ఈ సమయానికి సాతాను పూర్తిగా ఓడింపబడ్డాడు. And we see this very powerful angel coming down from heaven, having in one hand the key to the bottomless pit, and in the other a great chain. తర్వాత ఒక బలమైనటువంటి దేవదూత మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాలుపు చెవిగల యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. And this reference to the bottomless pit is a place that we previously saw in Revelation chapter 9. మరి ఈ అగాధము అనేటువంటి విషయాన్ని గురించి ఇంతకు ముందు మనం ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసాం. This bottomless pit, also known as the abyss, seems to be some kind of a holding place for demonic spirits. ఈ అగాధము అనేటువంటిది అపవిత్రాత్మల్ని బంధించి ఉంచినటువంటి స్థలంగా కూడా మనం చూస్తాము. And we saw in chapter 9 that out of that bottomless pit came these demonic locusts who were sent onto the earth to torment followers of the Antichrist. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ 9వ అధ్యాయంలో ఈ అగాధంలో నుంచి మెడతల వంటి వచ్చి అంత్యక్రీస్తుని వెంబడించేటువంటి వారిని వేధించడానికి పంపించబడ్డాయి. I think this is also the place where many of the angels that fell with Satan were placed into that place until their final destination, which I'll mention in a moment. సాతానుతో పాటు క్రిందకి నెట్టివేయబడినటువంటి దేవదూతలు వారి అంతిమ గమ్యాన్ని గురించి వేచి ఉంటూ ఉన్నప్పుడు ఈ స్థలంలోనే వారు కూడా బంధింపబడి ఉంటారు అన్న విషయాన్ని కూడా మనం కొద్ది సమయంలో మనం చూడబోతున్నాం. This bottomless pit needs to be distinguished from the lake of fire. ఈ అగ్నిగుండం ఈ అగాధం అనేటువంటిది అగ్నిగుండానికి భిన్నంగా ఉంటుందండి. రెండు ఒకటి కాదు. The lake of fire is the ultimate destination of punishment. It is the place that we know of as hell. మరి అగ్నిగుండము అనేటువంటిది అంతిమ శిక్షా స్థలము. దాన్నే మనం నరకము అని అంటాం. And as we see here in the text, Satan is not immediately cast into the lake of fire. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు సాతాను వెంటనే ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడట్లేదు. He's put into this bottomless pit as a holding place because, as we'll see in the text, God has one more thing that he will do that furthers God's purpose. ఈ సాతాను మొదట ఈ అగాధంలో వేయబడుతున్నాడు. ఎందుకంటే మరి దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి మరి ఒక సంఘటన జరగాల్సి ఉంది. అప్పటి వరకు వేచి ఉంటాడు. And we see here from the first 3 verses that this angel binds Satan with this chain and places him in the bottomless pit for 1,000 years. మొదటి 3 వచనాలు మనం చూసినట్టయితే ఈ దూత ఈ పెద్ద సంఖ్యలతోని సాతాను బంధించి ఆ అగాధములో 1000 సంవత్సరాలు బంధిస్తున్నాడు. And once bound in this manner, Satan will not be free to roam the earth as he is now to deceive the people of the earth. మరి ఈ రీతిగా బంధించబడినప్పుడు ఇప్పుడు వాడి భూమి మీద మనుషుల్ని మోసపరచడానికి భూమి అంతటా తిరుగులాడుతున్నట్టుగా తిరిగేటువంటి స్వేచ్ఛ ఉండదు. There are those who believe that Satan was bound at the point at which Jesus defeated sin and death on the cross. కొందరు ఏమనుకుంటారంటే యేసు ప్రభువారు సాతాన్ని కలువరి శిలువలో మరి ఓడించినప్పుడే సాతాను సంఖ్యలతోని బంధింపబడ్డాడు అని అనుకుంటారు. And clearly Jesus's death on the cross was the killing stroke that defeated Satan once and for all. అయితే యేసు ప్రభువారి యొక్క శిలువ మీద చేసిన కార్యము బట్టి మరి తేటగా మనకు కనిపించేంటే సాతానికి చావు దెబ్బ శాశ్వతం కొరకు ఓడించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది.
But we must understand that even though Satan was defeated at the cross, he was given the liberty to roam the earth and to deceive people and to cause people to reject Christ and ultimately face hell themselves. ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను కలువరి శిలువ దగ్గర ఓడింపబడినప్పటికీ వాడు తిరుగులాడుతూ మనుషులను మోసపరుస్తూ వాడు వెళ్తున్నటువంటి నరకానికి ఇతను కూడా తీసుకొని వెళ్ళే రీతిగా వాడిని శోధించేటువంటి ఆ తిరుగులాడేటువంటి స్థితిలో వాడున్నాడు. And this fact that Satan has been active during the time since the cross, clearly identified by Peter in 1 Peter chapter 5 verse 8. మరి ఈ సాతాను ఈ రీతిగా ఆ కలువరి శిలువ కార్యం నుంచి చేస్తున్నటువంటి కార్యాన్ని పేతురు మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో రాస్తూ ఉన్నాడు. There Peter warned, be sober, be vigilant, because your adversary the devil walks about like a roaring lion, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. And so the cross defeated Satan in terms of his ultimate purpose to lead us all to death, but he did have and does currently have the freedom to roam the earth and to deceive people. సాతానుకి ఉన్నటువంటి ఆ కోరిక మనుషులందరినీ కూడా నరకానికి తీసుకెళ్లాలనేటువంటి కోరిక ప్రభు చేసిన శిలువ కార్యంలో ఓడింపబడ్డాడు. అయితే అయినప్పటికీ ఇంకా ఈ భూమి మీద తిరుగులాడుతూ ఇతరుల్ని మోసపరిచేటువంటి అనుమతిని కలిగి ఉన్నాడు. But now in our text, in these first 3 verses of chapter 20, we see that Satan is bound and placed in the bottomless pit. అయితే మనం చదువుకున్నటువంటి 3 వచనాల్లో సాతాను సంకెళ్ళ చేత బంధించబడి ఆ అగాధములో వేయబడి ఉన్నాడు. And he will remain there for 1,000 years. అక్కడ వాడు 1000 సంవత్సరాలు మట్టుకు ఉంటాడు. So previously in the book of Revelation, we saw the moment when Satan was cast from heaven. This now is the moment where he is cast off of the earth. ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యాయంలో సాతాను పరలోకంలో నుంచి భూమి మీదకి నెట్టివేయబడ్డం మనం చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వచనాల్లో వాడు అగాధంలో బంధింపబడుతూ ఉన్నాడు. Now the part of all this that raises a question that hurts you in the head is at the end of verse 3, it tells us that after 1,000 years, he's going to be released for a little while. అయితే మనకి వచ్చేటువంటి ఒక ప్రశ్న అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించేటువంటిది ఏంటంటే అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడతాడు. And so we'll come back to what this chapter tells us about why the Lord allows him to be released after the 1,000 years. అయితే ప్రభువు అసలు 1000 సంవత్సరాల తర్వాత వీడు విడిచిపెట్టడానికి అనుమతించడానికి కారణం ఏంటి అన్నది కొన్ని నిమిషాలు మనం చూస్తాం. Now let's turn our attention to verses 4 through 6 where it speaks about resurrections. ఇప్పుడు 4 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. ఇందులో పునరుద్ధానములను గురించినటువంటి అంశములు ఉన్నాయి. And many people believe that there is a general resurrection that affects all people at the same time. మరి చాలా మంది విశ్వసించేది ఏంటంటే సహజంగా ఒకే పునరుద్ధానం ఉంది, అందరికీ అదే పునరుద్ధానం ఉంటుంది అనుకుంటారు. The Bible does not teach that there is one general resurrection. It actually teaches that there are 2 separate resurrections. మరి అందరికీ ఒకే సమూహముగా పునరుద్ధానం ఉంది అని బైబిల్ బోధించదండి. వాస్తవానికి 2 పునరుద్ధానములు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. The Bible teaches, and this passage we just looked at teaches, that there is a resurrection unto life and there is a resurrection that leads to death. మరి మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్టయితే జీవనార్థమైనటువంటి పునరుద్ధానం ఒకటి ఉంది, అలాగే మరణానికి నడిపించేటువంటి పునరుద్ధానం కూడా ఉంది. Jesus himself spoke of this 2-part resurrection, a resurrection of life and a resurrection of death in John's Gospel chapter 5.
జీవనార్థమైనటువంటి పునరుద్ధానాన్ని గురించి, ఆ తీర్పు లేక మరణార్థమైనటువంటి పునరుద్ధానం గురించి యేసు ప్రభువారు తానే యోహాను సువార్తలో చెప్పాడు. Picking up in verse 25 and reading through to verse 29, this is what Jesus said. యోహాను సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 29వ వచనంలో యేసు ప్రభువారు ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. Most assuredly, I say to you, the hour is coming, and now is, when the dead will hear the voice of the Son of God, and those who hear will live. For as the Father has life in himself, so he has granted the Son to have life in himself, and has given him authority to execute judgment also, because he is the Son of Man. Do not marvel at this, for the hour is coming in which all who are in the graves will hear his voice and come forth. Those who have done good to the resurrection of life, and those who have done evil to the resurrection of condemnation. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడై గనుక తీర్పు తీర్చుటకును అధికారము అనుగ్రహించును. దేనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంన సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. In verse 29 of that passage from John 5, when Jesus refers to the resurrection of life, he is talking about those people who have, during their lives, accepted Jesus Christ as their Lord and Savior. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, అనగా యేసు ప్రభువారిని తమ సొంత రక్షకుడిగా వారు జీవించినటువంటి కాలంలో అంగీకరించిన వారి గురించి చెప్తూ ఉన్నాడు. And that resurrection of life involves 3 groups of people. ఈ జీవ పునరుద్ధానములో 3 రకాలమైనటువంటి మనుషులు ఉంటారు. It involves people who lived in the times of the Old Testament before Jesus came, who put their faith and trust in God's promise for a Messiah. మరి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వారు, దేవుడు మెస్సీని పంపిస్తానని చేసినటువంటి వాగ్దానమందు విశ్వాసం ఉంచిన వారు ఉంటారు. It includes members of the church, those people living in the church age, which includes you and me, who accepted Jesus Christ as their Lord and Savior. యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, మన లాంటి వారు, సంఘంలో చేర్చబడినటువంటి వారు, సంఘము కూడా అందులో పాలిభాగస్తులుగా ఉంటారు. And then it also involves those individuals who accept Jesus Christ as Lord and Savior during the tribulation, also known as tribulation saints. శ్రమల కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువాని తమ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు, శ్రమల కాల పరిశుద్ధులు అని పిలువబడేటువంటి వారు కూడా ఆ పునరుద్ధానంలో ఉంటారు. So let's turn our attention first to this first resurrection of life. కనుక జీవ పునరుద్ధానమైనటువంటి ఈ మొదటి పునరుద్ధానాన్ని గురించి మనం చూద్దాం. The assurance that we have of this resurrection, and in fact, the thing that makes our faith worth following, is the resurrection of Jesus Christ. మరి ఈ పునరుద్ధానం గురించినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండడానికి, నిశ్చయిత నిరీక్షణ కలిగి ఉండడానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానమేనండి. In fact, Paul the Apostle makes it clear in his first letter to the Corinthians that everything about the Christian faith hangs on the resurrection of Jesus Christ. వాస్తవానికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు విశ్వాసులు, క్రైస్తవులు నమ్మేటువంటి సమస్తమును కూడా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది అని రాస్తాడు. Based on the way in which Paul wrote the letter to the Corinthians, the first letter, it would appear that there were those as part of the church who actually questioned the resurrection of Jesus Christ.
మరి ఆ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు రాస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి అప్పుడున్నటువంటి సంఘంలో ఈ పునరుద్ధానాన్ని గురించి ప్రశ్నించేటువంటి ప్రతిఘటించేటువంటి వారు సంఘంలో ఉన్నారు అని కనబడుతుంది. So in 1 Corinthians chapter 15, between the 12th and the 19th verses, Paul explains very clearly just how important the resurrection of Jesus is to our entire faith. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల్లో మరి యేసు ప్రభువారికి ఈ పునరుద్ధానము మనకి ఎంత ప్రాముఖ్యమైందో రాస్తూ ఉన్నాడు. There we read, now if Christ is preached that he has been raised from the dead, how do some among you say there is no resurrection of the dead? But if there is no resurrection of the dead, then Christ is not risen. And if Christ is not risen, then our preaching is empty and your faith is also empty. Yes, and we are found false witnesses of God because we have testified of God that he raised up Christ, whom he did not raise up, if in fact the dead do not rise. For if the dead do not rise, then Christ is not risen. And if Christ is not risen, your faith is futile. You are still in your sins. Then also those who have fallen asleep in Christ have perished. If in this life only we have hope in Christ, we are of all men the most pitiable. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచు ఉండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడ్ల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యముగా అగ్గుపడదుము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచు వారమైన ఎడ్ల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. And so Paul wants to make it very clear that if people are going to entertain the idea that there is no resurrection from the dead for believers, then there is absolutely no reason to be a Christian at all. మరి కనుక పౌలు ఏమంటాడంటే ఆ యొక్క విశ్వాసులకి పునరుద్ధానము లేదు అన్నటువంటి ఆలోచన మీకు వస్తే అసలు మీరు క్రైస్తవులు అవడమే వ్యర్థం అంటాడు. The whole purpose of Jesus coming in human flesh was to open the way so that people who put their faith in him will have life eternal. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడానికి కారణమే ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవం వారికి అనుగ్రహించాలన్న ఉద్దేశంతో ప్రభు వచ్చాడు. And this is why as we carry on in 1 Corinthians chapter 15 between verses 20 and 23, Paul states without question that Jesus Christ indeed did rise from the dead. మరి అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ముందుకు వెళ్తే 20 నుంచి 23వ వచనం వరకు చూసినట్టయితే పౌలు రాస్తూ అంటాడు యేసు ప్రభువారు తిరిగి లేచాడు అన్న విషయాన్ని రాస్తున్నాడు. There we read, but now Christ is risen from the dead and has become the first fruits of those who have fallen asleep. For since by man came death, by man also came the resurrection of the dead. For as in Adam all die, even so in Christ all shall be made alive. But each one in his own order. Christ, the first fruits, afterward those who are Christ at his coming. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన. ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుచూ ఉన్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారును బ్రతికింపబడుదురు. And so what Paul is describing there is really that first resurrection that we are speaking about in our text. కనుక మనం ఈ వాక్య భాగంలో చదువుకున్నటువంటి ఆ మొదట పునరుద్ధానాన్ని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
And he describes Jesus in terms of first fruits, like all that will be saved is a harvest, and Jesus is the beginning of that harvest. అందులో యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని వర్ణిస్తూ ఆయన ప్రథమ ఫలము అంటున్నాడు. అనగా ఈ గొప్ప పంట కోతలో ప్రభువు మొదటి ఫలముగా ఉన్నాడు. And an interesting little side point is that there is also a group of people that theologians refer to as first fruit saints. మరి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం కూడా ఇక్కడ ఉంది అండి. కొంతమంది థియాలజియన్స్ ఈ ప్రథమ ఫలముల పరిశుద్ధులు అని పిలుస్తూ ఉంటారు. These first fruit saints are actually people who had died before Jesus went to the cross and were raised from the grave at the same time that Jesus himself was risen from the dead. ఈ ప్రథమ ఫల పరిశుద్ధులు ఎవరు అంటే యేసుప్రభు వారు ఆ శిలువ మరణం పొందక ముందు మరణించి యేసుప్రభు వారు శిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి సమాధిలో నుంచి లేచినప్పుడు అదే సమయంలో వీరు కూడా లేచినటువంటి వారు. And these individuals are identified in Matthew's Gospel, chapter 27, between verses 52 and 53. వీరిని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52 నుంచి 53వ వచనం వరకు రాస్తూ ఉన్నాడు. And here's what we read. And the graves were opened, and many bodies of the saints who had fallen asleep were raised. And coming out of the graves after Jesus' resurrection, they went into the holy city and appeared to many. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన అనగా క్రీస్తు లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. Scripture does not tell us that these risen saints ever returned to the grave, and so the assumption is that they ascended into heaven at the time that Jesus ascended into heaven. ఇక్కడ చెప్పబడినటువంటి వారు పునరుద్ధానులుగా తిరిగి లేచినటువంటి వారు తిరిగి మరణించారని దేవుని వాక్యములో ఎక్కడ మనం కనబడదు కనుక మరి యేసుప్రభు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు వీరు కూడా పరలోకానికి వెళ్ళారు అన్నది ఒక ఆలోచన. Now, the rest of the first resurrection it happens to three groups that we've identified. మరి ఆ మిగతా అంశము మొదటి పునరుద్ధానములో ఉన్నటువంటి అంశములు మూడు గుంపుల వారికి ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. Those three groups are the church, the Old Testament saints, and the tribulation saints. ఈ మూడు గుంపులు ఎవరు అంటే సంఘము, పాత నిబంధనలో ఉన్నటువంటి మెస్సీనందు విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులు, ఆ తర్వాత శ్రమల కాలంలో రక్షింపబడినటువంటి శ్రమల కాల పరిశుద్ధులు. And their resurrections happen at different times. అయితే వీరి యొక్క పునరుద్ధానములు ఆయా సమయాల్లో భిన్న సమయాల్లో జరిగింది. So let's look at the first of those groups, the church, and look at when the church's resurrection happens. అయితే మొట్టమొదటిగా వీరిలో సంఘాన్ని గురించి మనం చూస్తూ సంఘం యొక్క పునరుద్ధానము ఎప్పుడు జరుగుతుంది వాస్తవంగా అన్న విషయాన్ని మనం గమనిద్దాం. As we've identified previously, the resurrection of the members of the church, which includes you and me, happens at the moment that we've already talked about, known as the rapture. మరి మనం ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్టుగా రక్షింపబడినటువంటి సంఘం అయినటువంటి విశ్వాసులైనటువంటి మన వంటి వారు మరి ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు వారి యొక్క పునరుద్ధానం జరుగుతుంది. One of the main passages of the Bible that describes the rapture is found in 1 Thessalonians chapter 4, verses 16 and 17. సంఘం మధ్యాకాశంలో ఎత్తబడేటువంటి సంఘటన మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడింది. There we read, "For the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, and with the trumpet of God. And the dead in Christ will rise first. Then we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and thus we shall always be with the Lord." ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచురు.
ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. And what we learn here is that all members of the church, whether alive on the earth at that time or already having been deceased, we are all called up to meet the Lord in the air in our glorified bodies. దాన్ని బట్టి అర్థమయ్యేటువంటి సంఘంలో ఉన్నటువంటి వారందరూ అయితే ఆ సంఘటన జరిగే సమయానికి అంతకు ముందు నిద్రించిన వారు కానివ్వండి, లేకపోతే ఆ సంఘము మధ్యాకాశంలో ఎత్తబడినటువంటి ఆ సమయంలో సజీవులుగా భూమి మీద ఉన్నటువంటి వారు కానివ్వండి, అందరూ కూడా పునరుద్ధానులై తిరిగి మన మహిమా శరీరాన్ని మనం పొందుకుంటాం. And we know that this event, the rapture, will occur before the beginning of the tribulation period. సంఘము ఎత్తబడటం, మధ్యాకాశంలో ఎత్తబడటం అనేటువంటిది శ్రమల కాలము ఆరంభము కాకముందే జరుగుతుంది అని మనకు తెలుసు. We also know that the rapture can happen literally at any time from this minute until the time that the tribulation begins. మరొక విషయం మనకు తెలిసింది ఏంటంటే సంఘం ఎత్తబడేటువంటిది అనేటువంటి సంఘటన ఏ క్షణంలోనా, ఇప్పుడన్నా కూడా, ఏ క్షణంలో అన్నా కూడా ఇప్పటి నుంచి శ్రమల కాలం ఆరంభం కాక ముందు ఉన్నటువంటి సమయంలో ఎప్పుడన్నా జరిగే అవకాశం ఉంది. Now the second phase of this first resurrection happens to the Old Testament saints. మరి ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్నటువంటి రెండవ విడత అనేటువంటిది పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులకు జరుగుతూ ఉంది. These are people who lived on the earth before the time of Jesus and before the time that Jesus goes to the cross. మరి వీరు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి ఎక్కి బలియాగం చెయ్యక ముందు జీవించినటువంటి వారు. These are people of God who lived before Christ and looked forward in the future to the coming Messiah and put their faith in him. వీరు క్రీస్తుకి ముందు జీవిస్తూ వారు భవిష్యత్తులో రాబోయేటువంటి మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. They are people who believe the promises of God written in the Bible concerning the coming Messiah, and they put their faith in that. రాబోయే మెస్సీ గురించి దేవుడు వాక్యములో బైబిల్లో రాయించినటువంటి ఆ వాగ్దానాలందు విశ్వాసం ఉంచి దాని కోసం నిరీక్షించినటువంటి వారు. The best example of an Old Testament saint would be Father Abraham, whom the Bible says believed God and it was accounted to him as righteousness. ఆ రీతిగా పాత నిబంధనలోని విశ్వాసం ఉంచినటువంటి వారిలో ఉదాహరణకి తండ్రి అయినటువంటి అబ్రహాము, ఆ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, నమ్మెను, ఆయన విశ్వాసం ఆయనకి నీతిగా ఎంచబడెను. Now, biblical scholars have differing views on exactly when the Old Testament saints are resurrected. మరి బైబిల్ పండితులు మరి ఈ పాత నిబంధన పరిశుద్ధులు వాస్తవంగా ఎప్పుడు పునరుద్ధానమై తిరిగి లేస్తారు అన్న విషయంలో కొన్ని భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. I believe that the best reasoned view is that the Old Testament saints are resurrected at the point in time when Jesus Christ returns to the earth with his saints after the tribulation period. అయితే నేను నమ్మేటువంటి సరైనటువంటిది అనుకునేటువంటిది ఏమిటి అంటే, మరి యేసు ప్రభువారు తన పరిశుద్ధులతోని శ్రమల కాలం తరువాత ఈ భూమి మీదకి దిగి వస్తున్నటువంటి సమయంలో ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులు తిరిగి పునరుద్ధానులై లెగిస్తారు అని అనుకుంటాను. And the reason why I believe that is the best reasoned view is because of what we learn in Daniel chapter 12 verses 1 and 2. ఈ రీతిగా విశ్వసించడానికి కారణం ఏంటంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చదివేటువంటి అంశమును బట్టి అండి. There Daniel is prophesying about what will be the fate of the Jewish people after the period of tribulation. మరి అక్కడ దానియేలు ప్రవచిస్తూ ఈ శ్రమల కాలం తరువాత ఈ యొక్క యూదుల పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని రాస్తూ ఉన్నాడు. And this is what we read. At that time, Michael, that is Michael the archangel, shall stand up, the great prince who stands watch over the sons of your people, and there shall be a time of trouble such as never was since there was a nation, even to that time. And at that time your people shall be delivered, everyone who is found written in the book,
And many of those who sleep in the dust of the earth shall awake, some to everlasting life, some to shame and everlasting contempt. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికిని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదురు. కొందరు నిత్య జీవము అనుభవం ఇంచుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. In the last portion of that verse 2 of Daniel 12, we clearly see that at the time after the tribulation, some, he says, will rise from death to everlasting life, and that would be those who are participating in this first resurrection. మరి రెండవ వచనంలో చివరి భాగంలో మనం చూస్తాం, మరియు సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకొందరు అంటున్నారు. ఆ వారి ఈ మొదటి పునరుద్ధానములో వారు పాలు పొందేటువంటి వారు. Now, the third group of people that are involved in the first resurrection are the tribulation saints. ఈ మొదటి పునరుద్ధానంలో పాలువారైనటువంటి మూడవ గుంపు ఎవరు అంటే ఆ శ్రమల కాలంలో రక్షింపబడినటువంటి విశ్వాసులు, శ్రమల కాలపు పరిశుద్ధులు. And they are addressed in the fourth verse of our text, Revelation 20, verse 4. మరి వారి విషయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. And there we read, and I saw thrones, and they sat on them, and judgment was committed to them. Then I saw the souls of those who had been beheaded for their witness to Jesus and for the word of God, who had not worshipped the beast or his image, and had not received his mark on their foreheads or on their hands. And they lived and reigned with Christ for 1,000 years. అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలు యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. And so from this verse 4, we can infer that their resurrection takes place at the second coming of Jesus Christ, because we are told there that they came to life and they reigned with Jesus for 1,000 years. కనుక 4వ వచనంలో చూసినట్టయితే యేసు ప్రభువారికి రెండవ రాకడలో వారు పునరుద్ధానులై తిరిగి లెగిస్తారు. ఎందుకంటే వారు బ్రతికిన వారే 1000 సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని 4వ వచనంలో చదువుతున్నాం. And I think we could be sure of that timing for their resurrection because of something we read about the tribulation saints in Revelation chapter 6. మరి ఆ సమయంలోనే వారికి ఆ పునరుద్ధానం అవుతుంది అని మనం విశ్వసించగలం. ఎందుకంటే ఈ శ్రమల కాలం పరిశుద్ధుల గురించినటువంటి విషయము మనం 6వ అధ్యాయంలో కూడా మనం చూసాం. In that chapter we saw the souls of the tribulation saints who already had been killed for their faith in Jesus, and they were crying out to the Lord saying, how long will it be before you avenge our blood and you bring us back to our wholeness? మరి అక్కడ చూసినట్టయితే శ్రమల కాలపు పరిశుద్ధులు వారు యేసునందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి అతిసాక్షులైనటువంటి వారు ఆ ప్రభు యొక్క బలిపీఠం దగ్గర నిలబడి, నాదా ఎన్నాళ్ళ వరకు మా నిమిత్తము ఈ యొక్క ప్రతీకారం చేయు అన్నటువంటి మొర పెడుతూ ఉన్నారు. And we're told in that passage that they were told to be patient a little longer until the complete number of tribulation saints who were going to be killed would be killed, and then everything would be completed. మరి అప్పుడు వారికి ఇంకా కొంచెం కాలము ఆగము. మరి ఆ శ్రమల కాలంలో తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలె చంపబో వారి సమూహ సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. And so clearly the souls of these tribulation saints who had already been killed
were impatiently awaiting their resurrection. And Jesus was telling them there to hold on because there's more to come. కనుక అప్పటికే హతసాక్షులై ప్రభు కోసం మరణించినటువంటి వారు మరి ఆ సంఘటన కోసం ఆతుతతోని ఎదురు చూస్తూ ఉండగా యేసు ప్రభు వారికి ఇంకా కొంతకాలం ఆగుము అని చెప్తూ ఉన్నాడు. So this is the first resurrection, which begins with Jesus and then includes the church, the Old Testament saints, and the tribulation saints. కనుక ఇదే మొదటి పునరుద్ధానం అండి. అందులో యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానంతో పాటు ఆ సంఘం యొక్క పునరుద్ధానము, పాత నిబంధనలోని పరిశుద్ధుల నిబంధనము, అలాగే శ్రమల కాలపు పరిశుద్ధుల సమూహము కూడా అందులో ఉంది. And then we are told that this group of the first resurrection will reign and rule with Jesus for 1,000 years, also known as Jesus's millennial kingdom. మరి యేసు ప్రభు వారితో పునరుద్ధానుడైనటువంటి ఈ మొదటి గుంపు యేసు ప్రభు వారితో పాటు 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో పాటు వారు ఉంటారు, కొనసాగిస్తారు అని చూస్తూ ఉన్నాం. And let me just share with you a few words about what the Bible tells us this millennial kingdom will be like. అయితే ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఏ రీతిగా ఉంటుందని బైబిల్ చెప్తుందో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. From a governmental standpoint, the millennium will be what is known as a theocratic kingdom. మరి ప్రభుత్వ పరంగా చూసినట్టయితే ఈ ఈ 1000 ఏళ్ల పరిపాలన థియోక్రాటిక్ అంటే ఏక పరిపాలనగా ఉంటుంది. And what we mean by that is that the world will be ruled by Jesus Christ himself. దానికి అర్థం ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువారి చేతనే స్వయంగా పరిపాలన చేయబడుతుంది. And because at this time Satan will be bound and therefore not influencing the earth whatsoever, the government under Jesus will be perfection. కనుక ఈ 1000 ఏళ్లు కూడా సాతాను సంఖ్యల చేత బంధింపబడి అగాధంలో పడవేయబడి ఉంది కనుక మరి ఆ ప్రభు ఈ 1000 ఏళ్ల ప్రభుత్వంలో పరిపాలనలో సంపూర్ణంగా మరి ఉంటుంది. There'll be no injustice, there'll be no unfairness, there'll be no mask mandates or compulsory vaccinations. మరి అక్కడ శోధన ఉండదు, అక్కడ అన్యాయం ఉండదు, ఇలాగా మాస్కులు వేసుకోవడం, వ్యాక్సిన్లు వేసుకోవడం అనేటువంటిది ఉండదండి. From an economic standpoint, the millennial kingdom will have unparalleled prosperity for the whole world. ఆర్థిక పరంగా మనం చూసినట్టయితే ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది ప్రపంచ వ్యాప్తంగా అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. Various of the prophets speak of the prosperity that will be characteristic of the millennial kingdom. అనేకమైనటువంటి ప్రవక్తలు కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి ఆ సమృద్ధి, ఆ ఐశ్వర్యాన్ని గురించినటువంటి విషయాన్ని ప్రవచించారు. For example, the prophet Amos says this in chapter 9, verse 13 of his prophecy. ఉదాహరణకి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. Behold, the days are coming, says the Lord, when the plowman shall overtake the reaper, and the treader of grapes him who sows seed. The mountains shall drip with sweet wine, and all the hills shall flow with it. రాబో దినంలో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. రాబో దినంలో కోయువారు దున్నువారు వారి వెంటనే వచ్చురు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారును వచ్చురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారులుగా అగును. ఇదే యెహోవా వాక్కు. If you think about the curse that was placed upon the whole earth back in Genesis chapter 3 when mankind fell into sin, imagine a world where that curse has now been completely removed. ఆది కాండంలో చూసినట్లయితే మానవుడు పాపం చేసినప్పుడు శపింపబడి పతనమైపోయినటువంటి స్థితి ఇప్పటి జరగబోయేటువంటి ఆ సంఘటనతో చూసుకుంటే ఆ శపితమైనటువంటి స్థితి పూర్తిగా తీయబడుతుంది. All aspects of production of foodstuffs
and the things that people need to live will happen without the negative effects of the curse that was placed on creation in the garden. పంటలు పండించడానికి ఉత్పత్తి చేయడానికి మానవుడు కావాల్సినంత కూడా మరి ఆ ఏదైనా వనంలో మానవుడు పాపం చేసినప్పుడు శపించబడినటువంటి ఆ శాపము లేకుండానే అవన్నీ జరుగుతూ ఉంటాయి. Now, from a social standpoint, the millennial kingdom will be characterized as a time of unprecedented peace, world harmony, and justice. మరి సామాజికంగా చూసినట్టయితే ఈ వేళ పరిపాలనలో ప్రపంచంతో కూడా మరి అతి శ్రేష్టమైనటువంటి సమాధానము, నెమ్మలత్వము, శాంతి, న్యాయముతోని పరిపాలింపబడుతుంది. Again, imagine a world where the influences of Satan and his minions to create conflict and to harm other people. Imagine that completely being removed and Jesus Christ leading the world. మరి సాతాను ఒకరి మీద ఒకరిని పురుగొల్పి యుద్ధాలకి పోరాటాలకి పురుకొల్పేటువంటి ఆ ప్రభావితము, సాతాను యొక్క ప్రభావితం ఏమాత్రము కూడా ఈ వ్యతిరేకమైనటువంటి ప్రభావితం లేకుండా యేసు ప్రభువారే ఈ సర్వలోకాన్ని తానే పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఊహించండి. The prophet Isaiah describes this aspect of the millennial kingdom very well in Isaiah chapter 9 verses 6 and 7. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ వేయేండ్ల పరిపాలన గురించినటువంటి వివరాన్ని చాలా చక్కగా వర్ణిస్తాడు. There we read, "For unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulder, and his name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Of the increase of his government and peace, there will be no end upon the throne of David and over his kingdom, to order it and establish it with judgment and justice from that time forward, even forever. The zeal of the Lord of hosts will perform this." ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. Now let's turn to the second resurrection. We've covered now the first resurrection and those that will enter the millennial kingdom. Let's turn to the second resurrection. అయితే ఇప్పటి వరకు మనము ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలన కొరకు అనేటువంటి మొదటి పునరుద్ధానం మనం చూసాం. ఇప్పుడు మనము రెండవ పునరుద్ధానాన్ని చూడబోతున్నాం. And in verse 5 of our text in Revelation 20, we read that the rest of the dead did not live again until the 1,000 years were finished. మరి 5వ వచనంలో చూస్తే ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. And this is the resurrection of the damned, or the resurrection of the condemned. మరి ఇది ఆ తీర్పు కొరకు నియమింపబడినటువంటి వారి యొక్క పునరుద్ధానం అండి. And we're going to see as we read through the rest of the chapter that they will be facing a judgment before the Lord's throne, and then they will be cast into eternal damnation. అయితే మనం చూడబోయేటువంటి వచనాల్లో వారు దేవుని చేత తీర్పు తీర్చబడి మరి నిత్య నరకాగ్ని, నిత్య నాశనంలోనికి వారు పంపబడతారు. The time of this second resurrection is after the 1,000-year kingdom of Jesus Christ. ఈ రెండవ పునరుద్ధానం అనేటువంటిది యేసు ప్రభువారి యొక్క 1000 ఏళ్ల పరిపాలన తరువాత జరిగేటువంటిది. Now between verses 7 and 10 of our text, we turn to what I would call Satan's last stand. మరి మనం చదువుకునేటువంటి 7 నుంచి 10 వచనాలు చూసినట్టయితే మరి సాతాను యొక్క చివరి గడియ స్థితి అని మనం చూడొచ్చు.
Let's go ahead and read those verses between verse 7 and verse 10. Now, when the thousand, go ahead, Peter. 7 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. Now, when the 1,000 years had expired, Satan will be released from his prison and will go out to deceive the nations which are in the four corners of the earth, Gog and Magog, to gather them together to battle, whose number is as the sand of the sea. They went up on the breadth of the earth and surrounded the camp of the saints in the beloved city. And fire came down from God out of heaven and devoured them. The devil who deceived them was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are. They will be tormented day and night forever and ever. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల అందు ఉండు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడెదరు. Now, let me just say right at the outset, I consider this passage between verses 7 and 10 to be one of the most difficult for people like us to understand in all of the Bible. ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ 7 నుంచి 10కి ఉన్నటువంటి వచనాల్లో మనలాంటి వారికి ఇది అర్థం చేసుకోవడం బైబిల్లో అంతటిలోనే కఠినమైనటువంటి వచనాల్లో ఒక వచనం ఇది. Previously in this chapter, we had read that Satan was bound and he was shut away in the bottomless pit so that he would have no influence on the world whatsoever. ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయం ఏంటంటే సాతాను సంఖ్యల చేత బంధించబడి అగాధములో త్రోయబడి ఇక ఎవరికి ఇక్కడ మోసపరచకుండా అక్కడ బంధింపబడ్డాడు అన్న విషయాన్ని మనం చూసాం. And yet here in verse 7, we read that after the 1,000 years, Satan was released to the earth again. అయితే 7వ వచనంలో చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి మరొకసారి విడిపింపబడ్డాడు. And we read that he will be allowed to go out and to deceive the nations which are throughout the whole earth, and literally to gather them together to do battle against the saints of the Lord. మరి వాడు భూమి నలుదిక్కల దశలో ఉండుంటున్న జనుల దగ్గరికి వెళ్ళి వారిని మోసపరిచి ప్రభుతోని యుద్ధము చేయడానికి వారిని పోగు చేస్తాడంట. So this raises a very important question. Who are these individuals on the earth that will rebel against the Lord? అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న, ఆ సమయంలో ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబడేటువంటి వారు వీరు ఎవరు? And here we have to understand who will actually be on the earth at the beginning of the millennial kingdom. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 1000 పరిపాలన ఆరంభంలో వాస్తవంగా ఈ భూమి మీద ఉండేది ఎవరు? There are 4 groups of people who are on the earth at the beginning of the millennial period. ఈ 1000 పరిపాలన ఆరంభంలో 4 గుంపుల మనుషులు ఉంటారు. There are members of the church who have been resurrected into glorified bodies. That's number 1. మొట్టమొదటిగా సంఘంలో ఉన్నటువంటి వారు పునరుద్ధానులై తిరిగి లేచి మహిమా శరీరాన్ని దాల్చినటువంటి వారు ఉంటారు. There are Old Testament saints who have been resurrected and are now in glorified bodies. రెండవదిగా పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులు పునరుద్ధానులై తిరిగి లేచి ఇప్పుడు మహిమ శరీరాన్ని దాల్చి ఉన్నారు. Thirdly, there are tribulation saints who died during the course of the tribulation and were resurrected into glorified bodies. మూడవదిగా శ్రమల కాలపు పరిశుద్ధులు ఆ శ్రమల కాలంలో ప్రభువునందు విశ్వాసం ఉంచినందుకు తమ హతసాక్షులైనటువంటి మరణించినటువంటి వారు ఇప్పుడు పునరుద్ధారులై తిరిగి లేచి మహిమా శరీరాలను దాల్చి మూడవదిగా వారు ఉంటారు.
And these three groups of people in glorified bodies no longer procreate or have children, according to other passages of the Bible. మరి ఈ మూడు గుంపులైనటువంటి వారు కూడా మరి బైబిల్ లేఖనాల్లో ఆధారం చేసుకొని వారు మనుషుల్ని తిరిగి వారు ఉత్పత్తి చేయరు. But there is a fourth group of people that are on the earth at the beginning of the millennial kingdom. అయితే ఈ యొక్క అయితే వేల పరిపాలన ఆరంభంలో నాలుగవ గుంపు వారు ఉన్నారు. That group of people are tribulation saints who came to faith in Christ during the tribulation, but managed to live through the tribulation up until the point where Jesus returns. That group is in their mortal bodies. అయితే వీరు ఎవరు అంటే శ్రమల కాలంలో యేసు ప్రభువారిని అంగీకరించి రక్షింపబడి అలాగే ఆ శ్రమల కాలంలో చనిపోకుండా ప్రభు తిరిగి వచ్చే వరకు భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు వారు మహిమ శరీరము కలిగి లేరు కానీ వారికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని ఆ సమయంలో వారు కలిగి ఉంటారు. That fourth group are tribulation saints who managed to survive the horrors of the tribulation and now enter the millennial kingdom in mortal bodies, but believers in Jesus Christ. మరి ఈ నాలుగవ గుంపులో అయినటువంటి వారే ఈ శ్రమల కాలంలో రక్షింపబడి మరణించకుండా ప్రభువు వచ్చినప్పుడు ఈ యొక్క వేల పరిపాలనలోకి వారి యొక్క మృతతుల్యమైనటువంటి దేహాలతోనే ప్రవేశించినటువంటి వారు. Now, during the millennial kingdom, that fourth group of believers in mortal bodies will procreate, will have children born to them who also are born in mortal bodies. మరి ఈ వేల పరిపాలనలో ఈ శరీరంతోనే ఉన్నటువంటి మహిమ శరీరము లేకుండా ఈ శరీరముతోనే ఉన్నటువంటి ఆ శ్రమల కాలంలో రక్షింపబడినటువంటి వారు వారికి పిల్లలు కలుగుతారు. ఆ పిల్లలకి కూడా మరి ఆ పిల్లలు కూడా మరి భౌతికమైనటువంటి ఈ దేహాలతోనే వారు జన్మిస్తారు. And over the course of the 1,000-year period, there will be a lot of people in mortal bodies procreating and populating the earth with more and more people who are in mortal bodies. కనుక వీరికి ఆ పిల్లలు కలిగి పిల్లలకి పిల్లలు కలిగి ఈ రీతిగా ఈ వేల సంవత్సరములో వీరు అనేక మంది జనాంగంగా విస్తరిస్తారు. And those people, much like you and I, had a decision during our mortal lives as to whether we receive Christ or not. Those individuals born in mortal bodies during the millennial kingdom likewise will have to make their own personal decision to accept Jesus Christ or not. ఈ రోజు ఏ రీతిగా అయితే ఈ భౌతిక దేహాలు కలిగినటువంటి మనము యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలా తృణీకరించాలన్నటువంటి తీర్మానము మనకి ఇవ్వబడిగా మనం వెనుక్కోవాల్సి ఉంటుందో అలాగే ఈ వేల పరిపాలనలో భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి వారు కూడా ఆ రీతిగా జన్మించినటువంటి వారు కూడా యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలా తృణీకరించాలా అనేటువంటి తీర్మానము నిర్ణయము వారికే ఉంటుంది. And we might assume that over the course of all of this expansion of population of people in mortal bodies, some will, maybe many will accept Jesus as their Lord and Savior, but many will not. కనుక ఈ వేల పరిపాలనలో ఈ యొక్క భౌతిక దేహాలు కలిగినటువంటి వారిలో మరి బహుశా చాలా మంది యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి అంగీకరిస్తారేమో కానీ చాలా మంది యేసు ప్రభువారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు కూడా ఆ కాలంలో ఉంటారు. And it is those individuals that come onto the earth in mortal bodies during the course of the 1,000-year reign who do not give their hearts and their lives to Jesus Christ. They will be the ones that Satan will ultimately deceive and lead them in a rebellion against Jesus Christ. వీరు ఈ వేల పరిపాలనలో భౌతిక దేహాలు కలిగినటువంటి వారు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా ఆయన తృణీకరించినటువంటి వారు వీరిని ఈ సాతాను మోసగించి వారు ప్రభువు మీద తిరుగుబాటు చేయడానికి లెగిచేటువంటి అవకాశం ఉంది. And we see in verse 9 of our text that much like the battle of Armageddon, it's not much of a battle because fire comes down from heaven and destroys all of the people in rebellion to the Lord.
మరి 9వ వచనం 10వ వచనం చూసినట్టుగా అర్మగదోను యుద్ధం వలె ఇక్కడ యుద్ధం పెద్ద పోరాటాలు యుద్ధం జరగట్లేదు, కానీ ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారిని గంధకముల చేత అగ్నిగుండంలో వారిని పడవేస్తూ ఉన్నాడు, దహించి వేస్తూ ఉన్నాడు. And so we're left with the question, why does the Lord create the possibility, create the opportunity for Satan to come back and to deceive more people? అయితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుందండి. ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతాను మరొకసారి విడిపింపబడి అనేకుల్ని మోసగించేటువంటి అనుమతి దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్న ప్రశ్న మనకు వస్తుంది. And although the chapter does not tell us specifically why, I believe the answer to the question is much the same as the reason why God allowed Satan to tempt Adam and Eve in the garden. మరి ఈ అధ్యాయంలో దానికి వివరణ అంత ఇవ్వకపోయినా ఏదైనా వనంలో ఆదామవ్వలు శోధింపబడడానికి సాతానుకి ఏ రీతిగా అనుమతించబడడం జరిగిందో ఇప్పుడు కూడా సాతాను శోధింపబడడానికి అనుమతించబడడం ఆ రీతిగానే ఉంటుంది. Adam and Eve were created to have fellowship with God and to love God. ఆదాము అవ్వలు దేవునితోని సహవాసం చేయడానికి, దేవునితోని ప్రేమగా ఉండడానికి, ప్రేమలో ఉండడానికి తయారు చేయబడి సృష్టింపబడ్డారు. In order for Adam and Eve to truly love God, they had to be given a choice of whether they choose to follow the promises and the commands of God or not. వారు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించడానికి, వారు దేవుని ఆజ్ఞలు తమంతట తాము హృదయపూర్వకంగా మరి విధేయత చూపిస్తారా లేరా అన్నటువంటి అవకాశం వారికి ఇవ్వాలి. In similar fashion, God knows that during the millennial kingdom, millions perhaps of people will be born in mortal bodies who will also have to make a choice between God and not God. అలాగే మరి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో బహుశా కోట్ల మంది ఈ భౌతిక శరీరంలో తిరిగి జన్మించినటువంటి వారు ప్రభువుని అంగీకరించాలా అంగీకరించకూడదా అన్నటువంటి తీర్మానం వారే చేసుకోవాలి. So for a time, God once again releases Satan onto the earth, and by virtue of his attempts to deceive people, they are presented with a choice: follow Jesus Christ, the ruler of the earth, or follow Satan, the ruler of darkness. మరి కనుక ఈ సాతాను మరి విడిపించబడిన తర్వాత ఈ యొక్క మనుషులు మోసపరుస్తూ ఉన్నప్పుడు వారికి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, ప్రభువుని వెంబడించారా, లేకపోతే మరి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆ సాతాన్ని వారు వెంబడించాలా. And so through this last rebellion of Satan, God is actually creating a situation where those people left on the earth in mortal bodies can be purged of those who have not given their hearts to him. కనుక సాతాను యొక్క అంతిమ తిరుగుబాటులో ప్రభువు మరి అక్కడ ఉన్నటువంటి వారు మరి ప్రభు కోసం ప్రత్యేకింపబడి పరిశుద్ధులుగా రక్షింపబడినటువంటి గుంపులో ఉంటారా, లేక ప్రభువుని తృణీకరించినటువంటి గుంపులో విడిచిపెట్టబడతారా అన్న దానికి మరి వారు ప్రభు అంగీకరించేటువంటి అవకాశం వారికి ఇస్తూ ఉన్నారు. And so after that last rebellion, all that will be left on the earth is people whose hearts are with Jesus, and it is those people who ultimately will enter the eternity to come, which we'll be taking up more in the next couple of lessons. మరి సాతాను యొక్క ఈ అంతిమ తిరుగుబాటు అయిపోయిన తర్వాత ఇక భూమి మీద ఆ సమయంలో మిగిలిన వారు ఎవరు అంటే యేసు ప్రభువారిని హత్తుకొని ఉన్నటువంటి ఆ యొక్క వారితో ఉంటారు. వారితో పాటే మరి ప్రభు యొక్క నిత్య రాజ్యంలోనికి వారు ప్రవేశిస్తారు. అది మనం రాబోయేటువంటి అధ్యాయంలో చూస్తాం. And with that last rebellion now squashed by the Lord, he brings the devil to his ultimate place of torment, the lake of fire. మరి ఈ యొక్క సాతాను యొక్క అంతిమ తిరుగుబాటు అయిపోయిన తర్వాత మరి సాతాను యొక్క మరి అంతిమ తీర్పు గమ్యము ఈ నరకాగ్ని వేధింపబడేటువంటి స్థలాన్ని అక్కడ మనం చూస్తాం. And we see there that he has company because, as we read previously, the false prophet and the Antichrist are already there.
ఇక్కడ సాతానుతో పాటు వాడు అనుచరులు కూడా ఉంటారు. అబద్ధ సాక్షి, అబద్ధ ప్రవక్త, మరి అంత్యక్రీస్తు కూడా వాడితో ఉంటారు. Now, the last thing we have to cover in this chapter is the judgment that is in the future for all those people ever to have lived who did not believe in Jesus Christ. మరి ఇంకా మిగిలినటువంటి ఒక అంశం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచకుండా అన్ని కాలంలో జీవించినటువంటి వారి యొక్క తీర్పు. This judgment that unbelievers will face is known as the Great White Throne Judgment. మరి ఈ అవిశ్వాసులు ఎదుర్కొనేటువంటి ఈ యొక్క తీర్పు ఆ గొప్ప ధవల వర్ణ సింహాసనపు తీర్పు. And that judgment is described here in our text between verses 11 and 15. ఆ తీర్పే ఇక్కడ మనము 11 నుంచి 15 వచనాల వరకు మనకి వివరించబడడం జరుగుతుంది. There we read, "Then I saw a great white throne and him who sat on it, from whose face the earth and heaven fled away, and there was found no place for them. And I saw the dead, small and great, standing before God, and books were opened, and another book was opened, which is the book of life. And the dead were judged according to their works by the things which were written in the books. The sea gave up the dead who were in it, and death and Hades delivered up the dead who were in them. And they were judged, each one according to his works. Then death and Hades were cast into the lake of fire. This is the second death. And anyone not found in the book of life was cast into the lake of fire." మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయిను. వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథంలో విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడ్ల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. A number of things stand out from this passage. ఈ వాక్య భాగంలో అనేక విషయాలు మనం చూస్తాం. First of all, it's interesting that there is a reference to books being opened, which provide both information about the sinner and the law that governs their actions. మరి మొట్టమొదటిగా ఆశ్చర్యకరమైనది ఏమిటి అంటే అక్కడ గ్రంథములు ఉన్నాయి. మరి ఆ యొక్క పాపమును చేయు వారి యొక్క ఆ గ్రంథములు మరి దాని యొక్క విషయాలు అక్కడ ఉన్నాయి. It's kind of a troubling thought to know that heaven has records of all of the things that we have done in our bodies that are contrary to the word of God. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా మనం శరీరంగా చేసినటువంటి పాపములన్నీ కూడా పరలోకంలో లిఖింపబడి ఉన్నాయి అన్నటువంటి మాట సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే వినాలంటే కొద్దిగా భయంగా అనిపిస్తుంది. Another thing that stands out about this judgment is that the standard of judgment is the works of people, what they did relative to what God's word calls for. రెండవదిగా ఏంటంటే ఈ తీర్పు తీర్చబడేటువంటి విధానము దేవుడు చేయమని చెప్పిన దాని విషయంలో వారి క్రియలు ఏ రీతిగా ఉన్నాయి అన్నది దాని మీద ఆధారపడి ఈ తీర్పు జరుగుతుంది. Now let me be clear, in this judgment, believers in Jesus Christ like you and me will not be subject to this judgment of works. అయితే ఒక విషయం మీకు తేటగా చెప్తాను. యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి విశ్వాసం అయినటువంటి మనలాంటి విశ్వాసులు ఈ క్రియల వలన సంబంధించినటువంటి తీర్పులో ఉండరు.
Understand that the evil deeds of you and of me were judged, but they were judged at the cross of Calvary, and the price for those evil deeds was paid in full. ఒక ప్రాముఖ్య విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే విశ్వాసంలో ఏంటంటే మనం ఇప్పటికే చేసినటువంటి దుష్ట క్రియలు ఆ కలువరి శిలువలో ప్రభువు తను తాను అర్పించుకున్నప్పుడే దానికి తీర్పు తీర్చబడి వాటికి పరిహారం జరిగింది. All believers in Jesus Christ have already had their sins, their works judged by the cross of Calvary, paid for by Jesus Christ. విశ్వాసుల యొక్క పాపములు వారికి ఉన్న క్రియలన్నీ కూడా మరి ఆ యేసు ప్రభువు వారు కలువరి శిలువలో చేసినటువంటి ఆ బలియాగంలోనే వాటికి తీర్పు తీర్చబడింది, వాటికి వేల పూర్తిగా చెల్లింపబడింది. And all people who ever have lived who have not put their faith and trust in Jesus Christ are subject to this judgment right here in our text. అయితే అన్ని కాలంలో జీవించి యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క వారికి ఈ తీర్పులో వారు నిలిచి ఉంటారు. And the standard that will be applied to their works is an impossible standard. మరి వారి క్రియలకి నియమింపబడినటువంటి స్థాయిని చేరుకోవడం అసాధ్యమైనటువంటి స్థాయిగా ఉంటుందండి. Paul described it this way in Galatians chapter 3 verse 10. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఈ రీతిగా వివరిస్తాడు. For as many as are of the works of the law are under the curse. For it is written, cursed is everyone who does not continue in all things which are written in the book of the law to do them. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. When somebody decides to reject belief in Jesus Christ, what they in a sense are doing is they are subjecting themselves to live perfectly under the law. మరి ఎవరైనా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి తృణీకరిస్తూ ఉన్నారు అంటే వారు ఏం చేస్తున్నారు వాస్తవానికంటే ఈ ధర్మశాస్త్రానుసారంగా సంపూర్ణంగా మరి వారు జీవించే స్థితిలోనికి వారు వెళ్తున్నారు, వారు అంగీకరిస్తున్నారు. And we know that living perfectly under the law is impossible. మరి ధర్మశాస్త్రముకి అనుసారంగా సంపూర్ణంగా జీవించడం అనేది అసాధ్యము అని మనకు తెలుసు. So at this judgment, when the books are opened and the works of each individual sinner are compared to the requirements of the law, the only possible judgment can be condemnation. కనుక ఈ గ్రంథంలో తెరవబడినప్పుడు వారి క్రియల మూలంగా వారికి తీర్పు తీర్చినట్టయితే ధర్మశాస్త్రానుసారంగా ఇంకా తీర్పు యొక్క గమ్యం ఒకటే ఉంటుందండి, దానికి వారు నిత్య నాశనానికి విధింపబడతారు. Now there's one other book that is mentioned in the passage, and that is the book of life. మరి యొక్క గ్రంథాన్ని గురించి ఈ వాక్య భాగంలో రాయబడింది, అది జీవ గ్రంథము అంటాడు. And that book of life is apparently it is a book that has all of the names of all of the people throughout human history who have been called to be the saints of Jesus Christ. మరి ఈ జీవ గ్రంథమందు రాయబడినటువంటి వారి పేర్లు ఎవరివి అంటే అన్ని కాలములో యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు పరిశుద్ధులుగా జీవించినటువంటి పేర్లు ఈ గ్రంథమందు జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయి. And the last thing that we read in this chapter, verse 15, is that anyone whose name is not found in the book of life will be cast in the lake of fire. మరి చివరిగా 15వ వచనంలో మనం చదివేది, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. So that concludes lesson 30. మరి దీనితోని 30వ పాఠము ముగించబడుతుంది. We have 3 lessons remaining in our study in the book of Revelation. ఇక ప్రకటన గ్రంథ ధ్యానం అంతట్లో ఇంకా 3 పాఠములు మాత్రం మనకి మిగిలి ఉన్నాయి.
And these lessons will deal with the next thing, which is the eternity to come. మరి ఈ 3 అధ్యాయాల్లో కూడా ఆ తరువాత జరిగేటువంటి సంఘటన అనగా రాబోయేటువంటి ఆ నిత్యత్వాన్ని గురించినటువంటి వివరణలు మనం చూస్తాం. Because believe it or not, after the 1,000-year reign of Jesus Christ on the earth, there is another phase of existence that is the eternity to come. అయితే మనం నమ్మిన నమ్మకపోయినా యేసు ప్రభువు వారి 1000 ఏళ్ల పరిపాలన తరువాత ఇక నిత్యము అంతము లేనటువంటి జీవితము ఆ యొక్క రాజ్యము రాబోతూ ఉంది. It is an eternity that we will share together with our Lord and Savior Jesus Christ. ఆ నిత్యత్వంలోనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పాటు మనం పాలువారంగా ఉంటాం. And in the lessons that we have left in our study of Revelation, we're going to see some of the features of eternity to come. మరి ఇంకా మనం మిగిలి ఉన్నటువంటి ఈ పాఠంలో రాబోయేటువంటి ఆ నిత్యత్వాన్ని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. And much like the chapter we just finished studying, these coming chapters are going to show us some incredible things, but at the same time raise many questions that go unanswered. మరి ఈ రాబోయేటువంటి ఈ అధ్యాయాలు కూడా ఈ రోజు మనం ధ్యానం చేసినటువంటి అధ్యాయం వలె శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూనే మరి ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు మనలో తలెత్తేటువంటి రీతిగా చేసే కూడా ఉంటాయి. But we know the God whom we serve, and for the things that we don't know or understand, we can simply trust his character, that whatever it is, it's going to be marvelous and blessed. అయితే మనం సేవించినటువంటి ప్రభువును మనకు తెలుసు. మనకు అర్థం కాని బయలుపరచబడినటువంటి వాటి విషయంలో ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళగలం. So that concludes lesson 30. We hope you'll join us next time for lesson 31 in the book of Revelation. దీంతోనే 30వ పాఠం మనకు ముగించబడుతుంది. వచ్చే సెషన్ లో 31వ పాఠంలో మీరందరూ మాతో కలిసి ధ్యానం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. Let's close with a word of prayer. ప్రార్థనతో మనం ముగించుకుందాం. Heavenly Father God, thank you, God, for all that you have written that we might know what is coming in the future. మా ప్రభువా పరలోకమందున మా తండ్రి, భవిష్యత్తులో జరగబోయేటువంటి అన్ని కూడా మా కోసము నీ గ్రంథమందు లిఖింపజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. As we anticipate the day of these great and marvelous things, Lord, I pray, God, that we would be found busy about the work of the kingdom. ప్రభువా ఈ ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత కార్యాల కోసము సంఘటనల కోసము మేము ఎదురు చూస్తూ ఉండగా నీ రాజ్య వ్యాప్తి విషయాల్లో మేము నిమగ్నములై మరి ఆసక్తితో పని చేయడానికి మాకు సహాయం చేయండి. I pray, Lord, that we would be dedicating ourselves to both purifying our lives and also sharing the good news of the gospel with other people. ప్రభువా మా జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తూ ఇతరులతోని సువార్తని ఇతరులకి పంపించిపెట్టే విషయంలో కూడా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోలాగా సహాయం చేయండి. That we might be found well doing when you come for us to meet you in the air. మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకోవడానికి మా కోసం మీరు తిరిగి వచ్చినప్పుడు మేము మీ చేత అభినందనీయులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. Lord, thank you for meeting us here today. We pray this all in the precious name of Jesus. Amen. ప్రభువా ఈ సమయంలో ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. నీ కుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you and hope you'll join us for lesson 31 coming up soon. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. త్వరలో మనము ధ్యానం చేయబోయేటువంటి 31వ సెషన్లో మీరందరూ మాతో కలిసి ధ్యానం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.